మన ఆరోగ్యం జీవన ప్రమాణాలు బాగుండాలి అనంటే మనం తినే ఆహారం మొదలుకొని అలవాట్లు జీవనశైలి వరకు చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పోషకాహారం తీసుకోవటం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తూ భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ జాతీయ పౌష్టికాహార సంస్థ ఎన్ఐఎన్ ఇటీవల 25 సూత్రాల్ని ఒక చార్ట్ రూపంలో విడుదల చేశాయి. ఆరోగ్యాన్ని ఆయుష్ను పెంచే ఆ 25 సూత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమంది నూతనోత్సాహానికి నిలువెత్తు దర్పణంలా కనపడుతూ ఉంటారు. రోజంతా వారు అలా ఉండటానికి వారి జీవనశైలి, ఆహారపు అలవాట్లే కారణం. మరి ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని అందించే 25 సూత్రాల్ని భారత వైద్య పరిశోధన మండలి ఇటీవల ఒక చార్టు రూపంలో విడుదల చేసింది. వాటిని ఒకసారి గమనిద్దాం. ఆహారం విషయానికి వస్తే వైవిధ్యమైన డైట్ తీసుకోవాలి. అన్ని పోషకాలు ఒకే ఆహారంలో లభించవు. చక్కటి పోషకాలుండే విభిన్న ఆహార పదార్థాలను మన మెనూలో చేర్చుకోవాలి. రోజు కనీసం 2 లీటర్ల నీటిని తీసుకోవడం తప్పనిసరి. సీజనల్ పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి. కెఫిన్ తీసుకోవటాన్ని పరిమితం చేయాలి. శరీరానికి అధిక మోతాదులో పోషకాలు అందేలా చూసుకోవాలి. అధిక ప్రోటీన్, తక్కువ కొవ్వులతో కూడిన మాంసాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. ఆహారాన్ని లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాల వంటి సుగంధ ద్రవ్యాలతో రుచికరంగా తయారు చేసుకోవటం మరీ మంచిది. చక్కెర వినియోగం తగ్గించాలి. అల్ట్రా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. వివిధ రకాల నూనెలను మితంగా వాడటం అలవాటు చేసుకోవాలి. పండ్ల రసాలకు బదులు తాజా పండ్లను తినటం శ్రేయస్కరం. ఆహార పదార్థాలపై ఉన్న లేబుళ్లను సరిగా చదవాలి. వాటిలో ఉన్న పోషక విలువలు తెలుసుకోవాలి. పాలిష్ చేసిన ధాన్యాలకు బదులు ముడి ధాన్యాలే ఆరోగ్యానికి మంచివి. ఇంట్లో తయారు చేసిన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. బయట ఆహారం తినటం తగ్గించాలి. ఇల్లు, ఆఫీసుల్లో మెట్లు ఎక్కి వెళ్లేందుకు ప్రయత్నించాలి. ఏ ఆహారాన్నైనా అతిగా తినకూడదు. రుచిని ఆస్వాదిస్తూ తినండి. భోజన వేళలు ఎప్పుడూ ఒకేలా ఉండేలా చూసుకోవాలి. మానసిక ప్రశాంతత కోసం రోజు ధ్యానం చేయాలి. ఎక్కువ గంటల పాటు ఒకే చోట కూర్చొని ఉండకూడదు. మధ్య మధ్యలో విరామం తీసుకుంటూ ఉండాలి. శరీరాన్ని ఫిట్గా ఉంచుకునేందుకు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎవరికైనా కానుకలు ఇచ్చేందుకు మిఠాయిలు కాకుండా ఆరోగ్యకరమైనవి ఎంచుకోవాలి. స్క్రీన్ టైంను తగ్గించాలి. స్వీయ సమయాన్ని పెంచుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. పరిసరాలు శుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం సూర్యకాంతి తగిలేలా చూసుకోవాలి. అప్పుడే విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. ముడి ఆహార పదార్థాలు, వండిన ఆహారాన్ని వేరువేరుగా ఉంచాలి. తద్వారా ఆహార కల్తీని నివారించవచ్చు. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేందుకు పులియబెట్టిన ఆహారాన్ని తినటాన్ని అలవాటు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు మన ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుతాయి.